వాహనం అనమాట. అంటే యూఆర్ ఏ క్యారియర్ ఆఫ్ ద డివైన్ ప్రెసెన్స్. అంటే అర్థం ఏంటంటే మీరు దేవుని యొక్క సన్నిధిని తీసుకొచ్చే వ్యక్తులు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైబిల్లో మాత్రమే 2వ రాజుల గ్రంథంలో ఏమంటారంటే ఎలీషా అనే ప్రవక్త ఉంటాడు, కొండ మీద ఉంటాడు, తన సర్వెంట్ ఉంటాడు. చుట్టూ ఏముంటుంది అంటే శత్రువు వచ్చి మూవ్ చేస్తారు. ఇంతమంది శత్రువులు వచ్చేసరికి ఏమైపోతుంది మన పరిస్థితి అని అంటే ఎలీషా ఏమంటాడంటే భయపడద్దు, దేవుని యొక్క సన్నిధి మనతో ఉంది అంటాడు. మాడేమంటున్నాడంటే పాస్టర్లుగా చెప్తారు అనుకున్నాడు. అప్పుడు అంటే ప్రార్థన చేశారు. ఏమంటున్నాడంటే ప్రభా నా సర్వెంట్కి కళ్ళు తెరువు. అంటే ఈ కళ్ళు చూస్తున్నాయి, ఈ కళ్ళు ఉన్నాయి, కానీ ఏ కళ్ళు తెరవమన్నాడు అంటే నీ చుట్టూ ఒక అదృశ్యమైన ఒక సృష్టి అయితే ప్రపంచం నీ చుట్టూ తిరుగుతుంది. ఆ ప్రపంచం ఈ కళ్ళు చూడలేకపోతున్నాయి. ఆ ప్రపంచాన్ని చూసాక కళ్ళు తెరువు అంటే ప్రార్థన చేసి ఆమె అనగానే తన చుట్టూ అగ్ని రథాలను చూసాక తను సరిపెట్టాడు. అంటే నాకు అర్థమైందంటే దేవుని సన్నిధి ఒక వ్యక్తితో ఉంటుంది. ఈ భూమి మీద దేవుని సన్నిధిని ప్రపంచానికి చూపించే వాళ్ళు ఎవరున్నారంటే అది మీదే కదా. ఒకటి వనరుల్ని అభివృద్ధిపరిచి సత్తా ఇచ్చాడు. రెండోది చీకటి శక్తుల్ని ధ్వంసం చేసే మెసాజ్గా తయారు చేశాడు దేవుడిని. మూడవది దేవుని సన్నిధిని క్యారీ చేసే వ్యక్తులుగా దేవుడు చెప్పాడు. దేవుని సన్నిధి మీ దగ్గర కూర్చున్న ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిని చూడగాలి. అంటే మీ మాటలు మాట్లాడుతున్నప్పుడు మీ మాటలు చాలు అవతలని హీల్ చేసేదాన్ని. మీరు మాట్లాడే మాటల్లో పక్కడు హీలింగ్ ఉందా? మీ మాటల్లో బూతులు ఉన్నాయా? సరసోక్తులు ఉన్నాయా? మీ మాటలు డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయా? అలాంటి అబ్బాయిని చూస్తున్నారు కదా. అలాంటి అబ్బాయిలకి భిన్నమైన అబ్బాయిగా మీరు, భిన్నమైన అమ్మాయిగా మీరు ఉన్నప్పుడు మీ మాటలు పక్కోళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు ఇది ఏంది లేదు ప్రపంచంలో అని తెంగురుడు అని మాట్లాడినా అయినప్పటికీ మీరు కాంప్రమైజ్ అవ్వకుండా మీరు నిలబడినప్పుడు మీ జీవితాలు చాలామంది ప్రభావితం చేస్తారు. దేవుని సన్నిధి క్యారీ చేస్తున్నప్పుడు ఇలా ఉంటాయి కదా. అది మనం గమనించాలి. తర్వాత నాలుగోది మనం గమనించవలసిన ఒక విషయం ఏంటంటే మీరు భూమి మీద దేవుని యొక్క ప్రతినిధిగా ఉన్నారు, గాడ్స్ రిప్రజెంటేటివ్గా ఉన్నారు. ఎలా అంటే అమెరికా రాయబారి, అమెరికా దేశానికి సంబంధించిన ఒక రాయబారి భారతదేశంలో ఉంటాడు. ఇండియన్ అంబాసిడర్, ఇండియన్ రాయబారి అమెరికాలో ఉంటాడు. ఇప్పుడు అమెరికా రాయబారి ఇప్పుడు మనకి హైదరాబాద్లో అయితే చెన్నైలో హైదరాబాద్ ఎక్కడ ఉన్నప్పుడు ఎలా ఉంటాడు తను రాయబారి అంబాసిడర్ ఎలా ఉంటాడంటే ఢిల్లీలో ఉన్నప్పుడు ఉంటుంది ఇండియాలో, కానీ ఇండియన్ కారు వాడు, అమెరికన్ కారు వాడతాడు. ఆ కారు మీద కూడా అమెరికన్ నెంబర్ ఉంటుంది, ఇది వాళ్ళ నెంబర్ ఉంటుంది. అలాగే అమెరికాలో ఉన్న భారతదేశం యొక్క రాయబారి అంబాసిడర్ భారతదేశం యొక్క కారు తిరుగుతాడు, భారతదేశం ఫ్లాగ్ ఉంటుంది, భారతదేశం యొక్క నెంబర్ ఉంటుంది. ఎందుకని మనల్ని రిప్రజెంట్ చేస్తూ మన దేశం తరపున అక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి మన వస్త్రధారణ వేసుకొని అక్కడ అంబాసిడర్, మన అంబాసిడర్ అక్కడ కూర్చుంటాడు, వాళ్ళ అంబాసిడర్ కాదు. అందుకని మీరు క్రీస్తు యొక్క రాయబారులు, క్రైస్ట్ అంబాసిడర్స్ అంటే క్రీస్తులాగా ప్రతిబింబించే ప్రజలకి చూపించవలసిన బాధ్యత మీద ఉంది. క్రీస్తు ఎలా చూపించాడు? అలాంటి వ్యక్తిత్వాన్ని మీరు చూపించడం, ప్రజలకు చూపించాలి. ఎందుకంటే ప్రజలకి లీడర్ అంటే ఎలా కనబడుతున్నాడు? లీడర్ అంటే వీడు మన భాషలో మీ భాషలో చెప్పి తోపు ఇది మాట్లాడతారు కదా, ఎలా కనబడతాడు లీడర్ అంటే? ఎవడ కొడుపే, అదే కదా మీ డైలాగ్, అంతే కదా డైలాగ్ అయ్యే కదా, అవి కూడా తెలియదు అంత యాక్ట్ చేసేయగలిగి తెలుసు కదా ఇది డైలాగ్. అది ఏం చేస్తాడు లీడరు? ముందు ఒక 50 కార్లు, వెనకాల 50 కార్లు, పెద్ద గ్యాంగ్ వేసుకుని వెళ్తే అది లీడరు. అది ప్రపంచం మాట్లాడుతున్న టైంలో ఒక లీడర్ కంటే ఉన్నతమైన దేవుడితో తండ్రితో సమానంగా ఉండవలసిన ఆయన మనుషుడిగా దాసుని స్వరూపం వచ్చి శిష్యుల పాదాలు కడిగాడు. ఒక లీడరు, సిటిజన్, ఒక పిఎం, ఒక కింగ్ సామాన్య పౌరుడు యొక్క కాలు కడగడం చూసారా? ప్రపంచంలో కాళ్ళు కడిగించుకునేవాడిని చూసారా? చెప్పండి. కడిగించే ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, పిఎంలు చూసాం, కానీ
పౌలు ఓటు వేసిన వాడికి పాతాలు కలిగే వాడు నిజంగా సీఎం లేదు కదా. అందుకని వీళ్ళకి డైలాగులు ఏమొస్తాయంటే ఎవడ కొడితే నేను అమ్మడం తెలుసా అని మాట్లాడతారు. ఈయనకు పాస్గా ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు నేను అన్న దేవుడు ఆయన తగ్గి దాసులు స్వరూపం వేసుకొని ఆయన శిష్యులు పాడతారు కలుగుతూ నా పర్పస్ ఏంటంటే సేవ అంటే ఏంటి అంటే సేవ చేయించుకోవడానికి కాదు. లీడర్ సేవ చేయించుకునేవాడు కాదు, సేవ చేయడానికి వచ్చేవాడు లీడర్ అని కొత్త నిర్వచించాడు. ఇలాంటి నిర్వచనాలతో బ్రతకడానికి దేవుడికి ఇచ్చాడు. క్రీస్తుకి రాయబడినట్టు అందరూ గర్వంగా వాళ్ళు ఫోర్స్ కొడుతూ ప్రపంచానికి మేమేంటో తెలుసా సూపర్ అని సెలబ్రిటీ స్టేటస్ని మెయింటైన్ చేస్తున్న ప్రపంచానికి దేవుడు బిడ్డలుగా మన ప్రపంచాన్ని చూపించినంటే ఎంత తగ్గుంటే అంత గొప్ప అని ప్రపంచం లేదా కదా. ఆ మనలో లేదు. మనం హెల్ప్ చేసినా ఫోటోలు తీసుకొని యూట్యూబ్లో పెట్టాను, ఫేస్బుక్లో పెట్టాను. ఇలా చివరికి మనకి ఈవెన్ మన సేవకుల్లో కూడా పెద్ద పెద్ద సేవకులు అయిపోయి కార్డు తీసేవాడు ఒకడు, బ్యాగులు మోసేవాడు ఒకడు, పెద్ద అడావుడి బ్యాచ్ ఇది అలాంటి ప్రభు అర్థం కాబట్టి అలాగే ఉంటుంది. విమర్శించట్లేదు కానీ ప్రభు అర్థం కానప్పుడు ఏమవుతుంది, సేవ చేయించుకుంటే అవుతుంది. ప్రభుత్వమైన ఏం చేస్తాడు, సేవ చేస్తాడు కదా. సో ఈ ప్రపంచానికి ఇలాంటి ప్రపంచానికి ఒక భిన్నమైన సంస్కృతి మీరు చూపించాలి. అబ్బాయి అంటే ఎలా ఉండాలి, మనకి విజయ్ దేవరకొండలా ఉండాలి రఫ్గా అని ప్రపంచం మాట్లాడుతున్న టైంలో అబ్బాయి అంటే ఎలా ఉండాలంటే క్రీస్తులా ఉండాలి అనేది ఒక భిన్నమైన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయాలి. మీరు డబుల్ గవర్నమెంట్ షర్ట్ బటన్స్ ఇక్కడ తీసేసి వేసుకొని పోజు కొడుతూ తిరుగుతూ రఫ్గా ఉండి ఇది మెయిన్ అబ్బాయి అంటే ఇది అని ప్రపంచం చెప్తుంది కదా. అలా కాదు. మీరు చెప్పాల్సింది ఏంటంటే క్రీస్తు యొక్క ప్రతినిధిగా ప్రపంచానికి ఏంటంటే అబ్బాయి అంటే మర్యాదగా ఉంటాడు, సాఫ్ట్గా ఉంటాడు, లేకపోతే అబ్బాయి అంటే పెద్దవాళ్ళని ఇస్తే గౌరవిస్తాడు, ప్రేమగా మాట్లాడతారు. అలాంటి కల్చర్ మీరు చూపించారు. దానికోసం చూపించారు. విజయ్ దేవరకొండలా ఉండడానికి ఒక వ్యక్తి వాడు క్రీస్తులాగా ఉంటాడు. సో అలాంటి తెలియదు కదా ప్రపంచానికి. అబ్బాయిలు ఎలా ఉంటారు, బాగా కొడతా ఉంటారు అదే కదా. అలాగే మోడల్ ఇచ్చారు. అబ్బాయిలు అంటే తాగుతాడు, అబ్బాయిలు అంటే తాగుతాడండి, తప్పు చేస్తాడు, బయట తిరుగుతాడు నలుగురితో అని మాట్లాడతారు. అదే పెద్ద కామన్ అంటే మాట్లాడతారు కదా. అది కాదు, అబ్బాయి అంటే ఇలా ఉండాలి అనే ఒక కౌంటర్ కల్చర్ని చూపించడానికి దేవుడు నడిపించాడు. అంత మాత్రం కాదు, ఈ భూమిని రుచికరంగా చేయడానికి కూడా దేవుడు పిలిచాడు కదా. ఈ భూమిని రుచికరంగా చేయడానికి మీరు లోకానికి ఉప్పు, లోకాన్ని కుళ్ళిపోకుండా చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. అంత మాత్రం కాదు, భూమి మీద దేవుని యొక్క ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి దేవుడు నిన్ను పిలిచాడు. ఈ విషయాలు మనం అర్థం. సో దేవుడు మనిషిని ఎందుకు తయారు చేసుకున్నాడు అని అంటే ఇవి కారణం. అంటే ఇంత ఉన్నతమైన ఉద్దేశంతో దేవుడు మనిషిని తయారు చేస్తే మనిషి మాత్రం ఎక్కడో చోట మనం అందరం ఫెయిల్ అవుతాము. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు చాలామంది ఇప్పుడు కూర్చున్న వాళ్ళు కొందరైతే పెద్దవాళ్ళని అడుగుతున్నారు. మీరు ఏదో నాకు ఆన్సర్ చెప్పొద్దు కానీ మీరు చిన్నప్పుడు వీరికలాగే కలగన్న వాళ్ళు ఉంటారు కదా. అయ్యారా కలెక్టర్ అవుదాం అనుకున్నారు, అయ్యారా అవ్వరా అంటే, లేకపోతే ఫలానా స్థాయిలో ఉండాలన్నా అవ్వలేకపోయారు. సో ఏదో మనం ఏం చేసింది, ఆపేసింది ఏంటి, ఎందుకు నేను సాధించలేకపోయాను, ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయాను. అందరం కలలు కదాం చిన్నప్పుడు, కానీ కళని స్వతంత్రించుకునేది కొంతమంది, మీద వాళ్ళు కాదు. ఎక్కడ ఫెయిల్ అయ్యారు కదా. ఒకటి నెంబర్ 1, యాకోబుకు దర్శనం వచ్చింది. బైబిల్లో ఉన్నమాట. ఆ దర్శనంలో ఒక నిత్యం నిలబడింది. ఆకాశించబడినాడు, ఎక్కుతూ దిగుతా ఉన్నాడు, దిగుతా ఉన్నాడు. ఎవరంటే దైవనరుడు యేసు ప్రభు. పాతలో ఉన్న జన్మలో యేసు ప్రభుని అలా చూపించాడు. వీళ్ళు పట్టేసుకున్నాడు, కాళ్ళు పట్టేసుకున్నాడు. దర్శనంలో కాళ్ళు పట్టేసుకొని ఏ పరమాత్మ తెలుసా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వదలను. అదే కదా పాయింట్. దీంట్లో ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమంది ప్రభు దగ్గర ఇలా గోజాడి నువ్వు నన్ను బ్లెస్ చేస్తేనే కానీ నిన్ను వదలను అని ప్రార్థన చేసినంత వాళ్ళు ఉన్నారు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను చెప్పగలండి. అంత పట్టుదలగా గల వ్యక్తి యాకోబు.
ఫస్ట్ థింగ్ పట్టుదల కలగాలి. ఓకే, రెండోది నేను చెప్తాను, అదంటే డౌన్ సిండ్రోమ్ అనే మాట విన్నారు. డౌన్ సిండ్రోమ్ అంటే మెంటల్ ఛాలెంజ్ ఉంటారు కదా, పాపం మైండ్ సరిగ్గా పనిచేసే పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఉంటారు కదా, వాళ్ళని మీరు చూస్తారు. అలాంటి వాళ్ళు చాలామంది మన ఫ్యామిలీస్లో ఉండొచ్చు, మన ఊళ్ళో ఉండొచ్చు, చూస్తాం. వాళ్ళకి స్పెషల్ స్కూల్స్ ఉంటాయి. ఆ స్పెషల్ స్కూల్స్లో జాయిన్ చేస్తారు. అక్కడ వాళ్ళు ఏబిసిడీ నేర్చుకుంటారు. మన ఏం నేర్చుకోవాలి, అక్కడ నేర్చుకుంటారు. ఎందుకంటే ఆ టీచర్కి అంత ఓపిక కావాలి, చెప్పే టీచర్కి. వాళ్ళు ఏబిసిడీలో నేర్చుకుంటారు. వాళ్ళు మీకు ఇలాగా ఒక 4 సార్లు ఏ చెప్తే అది వచ్చేది చూస్తే, వాళ్ళకి ఏ అనేది నేర్పడానికి ఏ అనే పదాన్ని ఒక్క వ్యక్తికి 4000 సార్లు చెప్తే ఏ అనేది నేర్చుకుంటారు. ఏ రాస్తాడు, ఏ ఇలా ఇది ఏ. అలా చేయడానికి ఎన్నిసార్లు పెట్టాలి? 4000 టైమ్స్. ఏ వచ్చిన తర్వాత బి రాయడానికి 4000 సార్లు కాదు. బి రాయడానికి 2000 టైమ్స్ చేస్తే బి వచ్చేస్తుంది. సి రాయడానికి 900 టైమ్స్ 900 సార్లు చేస్తే సి వచ్చేస్తుంది, ఏబిసి వచ్చేస్తుంది. అక్కడ వరకు వచ్చిన తర్వాత కొంచెం అక్షరాలు అలవాటు అవుతాయి కాబట్టి డి రాయడానికి వచ్చినప్పుడు 400 సార్లు రిపిటేషన్ ఇస్తే డి వచ్చేస్తుంది. కానీ జెడ్ నేర్చుకోవడానికి అంటే చివరికి వచ్చినప్పటికి కేవలం 20 సార్లు రిపీట్ చేస్తే అక్షరం నేర్చేసుకుంటారు, జెడ్ నేర్చుకుంటారు. అక్కడ నుంచి మీరు ఏది నేర్చుకున్నా 20 సార్లు రిపిటేషన్ ఇస్తే నేర్చేసుకుంటారు. మొదటిసారి ఎన్నిసార్లు ఇవ్వాల్సి వచ్చింది? 4000 సార్లు చెప్తేనే కానీ ఒక విషయం అర్థం కాలే వ్యక్తిని ఎలా చేస్తారు? 20 సార్లు రిపీట్ చేస్తే అర్థమయ్యే స్థాయిలోకి చేసి వాళ్ళు చదువు కూడా చెప్పేస్తారు స్పెషల్ స్కూల్స్. అలాంటిది బుర్ర బుద్ధి అన్నీ కరెక్ట్గా ఉన్నాం మనము. ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? వాళ్ళే సక్సెస్ అయిపోతున్నారు. ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అంటే వాళ్ళకి నన్ను 4000 సార్లు మీరే రిపీట్ చేయలేరు, కనీసం 20 సార్లు కూడా రిపీట్ చేయాలి. అది ప్రాబ్లం. ఇదే రిపిటేషన్ కానీ మీరు చదివిందే ఇంకోసారి చదువుతున్నారు, మీరు చేసిన పని ఇంకా దాంట్లో నైపుణ్యం సాధించుకున్నారు, మీరు పాడిన పాట ఇంకా చేసుకున్నాము. ఈరోజు ఆదివారం పాడాలంటే వచ్చేసి బైక్ తీసుకొని గట్టిగా పాడేస్తే బయట ఎంత నాన్ సెన్స్. నేను చాలా చర్చలో చూస్తాను, సరిగ్గా పాడడం కాదు బైక్ మైక్ పెట్టేస్తారు, తక్కువ రిపీట్ అవుతారు. అది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాంటి పాడారు అనుకోండి, ఆది కూడా వింటాడు రాగా కదా. మరి మీ పాటలు ఎందుకు వినట్లేదు? మీ పాటలో నైపుణ్యత లేదు. నైపుణ్యత లేకుండా మీరు మైక్లో పెట్టేసి ఊరికే పాడేస్తే అది ఎట్లా సరిపోతుంది? ఒక సినిమా పాటకి ఒక వ్యక్తి అంత ట్రైన్ అయితే దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు నేను ఇంకా ట్రైన్ అవ్వాలన్న యాటిట్యూడ్ వైఖరి మనం ఎందుకు తెలుసుకోలేదు? అంత గంభీరంగా ప్రాక్టీస్ చేసి చర్చ్లో పాడేప్పుడు ఇంట్లో కనీసం 100 సార్లు అదే పాటని ప్రాక్టీస్ చేసి చర్చ్కి వచ్చి పాడండి. కీబోర్డ్ ప్లేయర్తో లేదా ఆయనతో లేదా డ్రమ్స్ ఆయనతో పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ఆయన మీరు కలిపి ఒక 20 సార్లు ప్రాక్టీస్ చేసి చర్చలో పాడండి. మారుతుందా లేదా? పాట మారుతుంది కదా. మీరేం చేశారు అంటే నాకు వచ్చు పాట ఆపేశాను, నాకు వచ్చు కీబోర్డ్ ఆపేశాను. నేను రెహమాన్ లాగా తెలిసిన పాటని మళ్ళీ ఇంకోసారి స్టేజ్ మీద పర్ఫామ్ చేయడానికి 500 సార్లు పాటని చేసుకుంటూ రావాలి. అందుకని దాని నైపుణ్యం ఉంది. మీకు బ్రూస్ లీ తెలుసు కదా, ఇప్పుడు తెలుస్తుంది కదా, బ్రూస్ లీ తెలుసు. గుడ్. ఎవరైనా బ్రూస్ లీ ఎవరు తెలుసా? మార్షల్ ఆర్ట్స్ లేకపోతే కరాటీ ఫైటర్ కదా, మార్షల్ ఆర్ట్స్ కరాటీ ఫైటర్. బ్రూస్ లీ ఒక స్టెప్ని ఇన్వెంట్ చేశాడు, ఒక కిక్ని తీసుకొచ్చాడు. అదేమంటే 1 ఇంచ్ కిక్ అనేది తీసుకొచ్చాడు. 1 ఇంచ్ అంటే ఒక అంగుళం, ఇంతే కదా, అంగుళం అంటే ఇదే కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా చూపుడు వేలు 3 అంగుళాలు, అంగుళం అంటే ఇంతే ఉంటుంది. ఇదండి మీరు ఒక వ్యక్తిని పడగొట్టాలి, నుంచున్న వాళ్ళలో పెట్టి కొడితే ఇక్కడ ఉంటే ఇలా పెట్టి కొడితే పడతాడు, అంతే కదా. అందుకని ఇక్కడ నుంచి ఇలా అంటే పడతాడా, ఇలా అంటే పడిపోగలడా, పంచుంటుందా, ఉండదు. మీరు ఎంత లాగ్ కొడితే అంత స్పీడ్ అవుతుంది, పడిపోతాడు. కానీ 1 ఇంచ్ ఇలా అంటే పడిపోగలడా? కాబట్టి తను ఇన్వెంట్ చేశాడు. 1 ఇంచ్ లోపలి ఇలా అంటే పడిపోయేటట్టు చేయడానికి బ్రూస్ లీ చేసిన పని ఏంటంటే రోజుకి 5000 సార్లు కిక్కించేటట్లు అలా 5000 టైమ్స్ రిపీట్ చేసి అలా 12 సంవత్సరాలు చేశారు. రోజుకి 5000 సార్లు చొప్పున
12 సంవత్సరాలు రిపీట్ చేసి అప్పుడు బయటికి మార్కెట్లోకి వచ్చాడు. బ్రూస్లీకి ఒక కాలు కూడా ఉంటుంది, ఒక కాలు తక్కువ ఉంటుంది, పొట్టిగా ఉంటుంది. ఎంత ఫోర్స్గా ఉంటాడంటే తన ఐ సైట్ ఎంత తెలుసు, సైట్ ఉంటాడు ఎంత తెలుసా, -6 అంటే మనలో చూడలేదు. కానీ దాన్ని ఎలా కొడతాడు తెలుసా, ఈ ఫ్యాన్ని స్పీడ్ తిరుగుతుంది కదా, అలా గమనించి ఆ పైన ఆపిల్ పెడితే ఈ రెక్క వచ్చి లోపల ల్యాపిల్ లాగేస్తాడు. ఇది ఎలా జరిగింది? ఎన్నిసార్లు రిపీట్ చేశాడు? అందుకని నేను మొదటి ప్రశ్న చేశాను, మీ ఊర్లో గొప్పవాళ్ళు పుట్టారా? పుట్టలే, అందరూ పిల్లలే పుట్టారు. వాళ్ళు పెరిగి గొప్పవాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు. మీ ఊర్లో కూడా మీరు కూడా సాదా సీదగానే అందరూ పుట్టాం, కానీ మీరు గొప్పవాళ్ళు అవ్వడానికి సామర్థ్యం దేవుడు మీకు ఇచ్చాడు. దాన్ని సరైన రీతిలో మనం ఉపయోగించాలి. కాబట్టి నేను కొన్ని పాయింట్స్ పెట్టి మీరు క్లోజ్ చేస్తాను, తర్వాత మాట్లాడతారు. నాకు ఇవ్వబడిన టైంలో ఇంకో అరగంట మాట్లాడి క్లోజ్ చేస్తాను, తర్వాత మాట. కాబట్టి ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు జీవితంలో ఫెయిల్ అవుతాం? ఎందుకు ఫెయిల్ అవుతాం తెలుసా? ఎందుకు ఫెయిల్ అవ్వడం అంటే తెలివిలో ఉంటాం, ఫెయిల్ అయి బాగుంటుంది కదా, ఫెయిల్ అర్థమైపోయింది కదా. జీవితంలో ఎందుకు గంట సాధించలేము, ఎందుకు సాధించలేకపోతున్నాము అంటే కారణం ఏంటి అంటే జీవితంలో ఏదో జీవించాడు, ఎలా పడితే అలా జీవించాడు. ఇంకా చెప్పాలి ఏంటంటే మీరు కొంతమంది ఏమనుకుంటారంటే వయసు అయిపోయిందండి, 60 సంవత్సరాలు వచ్చేసి ఏం చేయగలను అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకెంత ఉంది అయిపోయింది చూసింది, ఇంకేదో ప్రభు అనుకుంటే జీవితం వెళ్ళిపోతాను మీరు, వాళ్ళేమో రామ అనుకుంటే వెళ్ళిపోతాను జీవితం వాళ్ళు మాట్లాడుకుంటారు తప్ప ఇద్దరు కామన్గా ఉంటాయి. ఎందుకంటే 60 సంవత్సరాలు అయిపోయింది, కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చచ్చిపోతాను. ఇంకేం సాధిస్తాను 60 సంవత్సరాల వయసులో, 70 సంవత్సరాల వయసులో ఏం సాధిస్తాను అనుకున్న వాళ్ళు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటంటే ఒక ఆయన ఇట్లాగే అమెరికాలో రిటైర్డ్ అయిపోయాడు, 60 సంవత్సరాలు రిటైర్డ్ అయిపోయాడు. రిటైర్డ్ అయిపోగానే పాపాన్ని చాలా ఎక్స్పెక్ట్ చేశాడు, ఎంతో డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటే అనుకున్నంత డబ్బులు రాదు. చాలా బాగా 60 సంవత్సరాల్లో నేను కష్టపడిన జీవితానికి చూస్తే ఇంతే వచ్చిందా? ఒక ఇది కాదు నేను జీవితంలో సాధించాలనుకున్నాను, నేనే సాధించాలనుకున్నాను. ఎప్పుడు వయసులో 65 సంవత్సరాలు. ఏం చేయాలి అర్థం కాదు. సరే తన తలాంతులు ఏంటో గుర్తుపెట్టుకోవడానికి ఆలోచించాను. తన తలాంతులు ఏంటి, స్ట్రెంగ్స్ ఏంటో చూసుకున్నాను. అరే నేను దీంట్లో బాగుంటాను అని అంటే తనకు అర్థమైంది. తన ఫ్రెండ్స్ కానీ తను గమనించిన విషయాలు అంటే తను చికెన్ బాగా వండగలడు. ఇది చికెన్ కోడి మాంసం బాగా వండగలడు. ఫ్రెండ్స్ కూడా చాలా మంది భలే వండుతూ ఉండేవారు. అయితే నేను చికెన్ షాప్ పెడతాను అనుకోండి, చికెన్ షాప్ పెట్టుకున్నాను. ఒంటి పాపులర్ అయింది, ఫేమస్ అయిపోయింది. అది ఎంత ఫేమస్ అయిపోయిందంటే ఈరోజు అది రాజమండ్రిలో కూడా దగ్గరలో, మీరు తెలుగులో లేదు, కేఎఫ్సీ చికెన్ అంటారు కదా, ఈరోజు వాళ్ళు పర్మిషన్ అడగడానికి ఒకసారి మీ మీద ట్రై చేసి మాకు బిజినెస్ దాంట్లో తీసుకున్నామంటే వాళ్ళు పర్మిషన్కి 3 కోట్లు అడిగారు. ఏ వ్యక్తి సాధించారు తెలుసా? 65 సంవత్సరాలు దాటిపోయిన వ్యక్తి నా జీవితం అయిపోయింది అనుకున్నా ఇక్కడి నుంచి నేను ఏం చేయగలను అని ఆలోచించి సాధించిన ఘనత ఈరోజు కేఎఫ్సీ. అంటే ఆయన ఒక పెద్ద ఆయన ఫోటో ఒక దాని రంజాన్ కూడా వేస్తాను అనే ఫోన్. అంటే 70 సంవత్సరాలు వచ్చినా సరే మీరు సాధించుకుంటారు కదా, దేవుడు నీకు ఎదిరించాడు. నేను చాలా ఇయర్స్ బ్యాక్ చర్చ్లో మినిస్ట్రీలో ఒక పిల్లలకి కొత్త అసైన్మెంట్ ఇచ్చాను. దాంట్లో ఒక అమ్మాయి మంచి ఆర్టిస్ట్, ఆ అమ్మాయికి ఇచ్చాను. అదేంటంటే ఒక చేపని, ఫిష్ని కొంగ ఒక కప్పుని మింగేసినట్టు బొమ్మ ఉన్నా. దేన్ని మింగేసినట్టు? కప్ప, ఫ్రాక్ మింగేసినప్పుడు ఎలా ఉండాలంటే అది కంప్లీట్గా సగం కొంగ రోడ్లు ఉండాలి, సగం బయట ఉండేటివి. బయట నుంచి కప్పకి ఉంటాయి కదా, కాళ్ళు ఉంటాయి కదా, చేతులు అన్నీ ఉంటాయి కదా, దూరదు కదా దాని మీద దాంతో దాన్ని కొంగని బయట ఈ పీకను పట్టేసుకున్నట్టు వేయాలి. వేసి తీసుకొచ్చి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కొంగ కప్పను మింగలదా మింగలేదా? మింగలేదు. ఎందుకని? బయట సగం లోపలే ఉంది, సగం బయట ఉంది. కనీసం బయట ఉన్న దాంట్లోంచి మెడలు పెట్టేసుకుంది. ఇప్పుడు మింగలేదు, దాని కూడా అవకాశం బాగుంటాయి. అది వదిలేస్తేనే
ఇది పడుతుంది అది పడుతుంది, లేదా ఇద్దరు చచ్చిపోతుంది, ఆ ముందు కొంగ చచ్చిపోతుంది. కప్పల అనుకోకుండా అలాగా సగం జీవితం లోపలికి వెళ్ళిపోయింది కదా, ఇంకా సగం ఏం చేయగలని అంటే 2 చేతులు కూడా వదిలేసింది అనమాట, మొత్తం మిగేస్తుంది. ఎలాగో సగం జీవితం అయిపోయింది మీకు, పెద్దవాళ్ళకి కానీ పెళ్ళి కానీ వచ్చేసాం, లేదా పెళ్ళిళ్ళు అయిపోయింది, లేకపోతే కాంప్రమైజ్ అయిపోయాము లైఫ్లో, లేకపోతే మీరు అనుకున్న దాంట్లో బీటెక్లు అయిపోయింది, లేకపోతే నేను ఇంకా బాగా చదువుంటే బాగుంటుంది 10th వచ్చేసాను, అదే చిన్నప్పటి చదువుతుంది అయిపోయింది, నేను సగం వెళ్ళిపోయింది. ఇంకా సగం మీ జీవితం ఉంది కదా, ఇంకో సగం ఉంది కదా, ఇంకా ఎంత పడుతుంది కదా. కొంతమంది సగం ఉంది, కొంతమంది 70% అయిపోతే ఇక 30% ఉంది, కొంతమంది 10% ఉంది, కొంతమంది 90% ఇంకా జీవితం ఉంది. మీరు దీనితో మీరు ఏం చేస్తారు? మీతో 90%తో మీరు ఏం చేస్తారు? మీరు ఆలోచించుకోండి. మీరు రెండోది, అది లేకపోవడం వల్లే మనం ఫీల్ అవుతాం. స్పష్టమైన జీవితంలో ఏదోలా జీవించాలి అంత మాత్రం కాదు. రెండోది అంటే జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యం లేకపోవడం. ఇందులో నేను అడిగాను మీరు ఏమవుతున్నారు అంటే, కొంతమంది బాగా చెప్పారు, కానీ కొంతమంది ఆలోచిస్తున్నారు, కానీ మీలో చాలామంది బాగా చెప్పేశారు. సో మీరు ఏమైతే అనుకున్నారో, కలెక్టర్ అవ్వాలనుకున్నారు. ఎవరు అనుకున్నారా కలెక్టర్ అవ్వాలనుకున్నారు? కలెక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి? IAS మీద ఇప్పుడు ఏం చదువుతున్నాను, ఇప్పుడు ఏమో చదువుతున్నాను, 6th క్లాస్ నుంచి నీకు ఐడియా ఉంటే ఇప్పటి నుంచే నువ్వు దానికోసం సొసైటీ ఎడలా, పాలిటిక్స్ ఎడలా, ఆ వీడియోస్ చూస్తున్నావా, లేకపోతే రీల్స్ చూస్తున్నావా, డ్యాన్స్ రీల్స్ చూస్తున్నావా, అక్కడ స్టార్ట్. ఇప్పుడు చూసే వీడియోస్ ఏమై ఉండాలి? దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది కదా, జనరల్ నాలెడ్జ్ ఇప్పుడు నుంచే పెంపొందించుకుంటే అది అప్పుడు ఒక దర్శనం పెట్టుకొని ఆ గురువు వైపు ప్రయాణించడం లేకపోవడం, స్పష్టంగా లక్ష్యం లేకపోవడం వల్ల మనం ఫీల్ అవుతుంది. నా తెలిసిన ఒక అమ్మాయి తెలుసు, బీటెక్ చదువుతుంది, ఇంజనీరింగ్ అయిపోయింది, తర్వాత ఏం చేసిందంటే MBAకి వెళ్ళింది. రెండింటికి సంబంధం లేదు, కానీ చాలామంది బీటెక్ స్టూడెంట్స్ మేనేజ్మెంట్ సైడ్కి వెళ్ళడానికి ఇంకా 2 కాంబినేషన్లు ఉన్నాయి కాబట్టి ఓకే దట్స్ గుడ్, పర్వాలేదు. ఆ తర్వాత ఏం చేసింది? BEd చేసింది. సంబంధం ఉందా? BEd చేసిన తర్వాత ఏం చేసిందంటే మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ కోర్స్ చేసింది. మొత్తాన్ని టీచర్గా పనిచేస్తుంది. అర్థం ఉందా దాంట్లో? ఏది పడితే అది కోర్సులు వేసేసి ఏది లేదు, తనకి ఒక స్పష్టమైన దర్శనం లేకపోతే. నా తర్వాత మాట్లాడిపోయి అనుకున్నారు కదా, అది పక్క వాళ్ళ అబ్బాయి చిన్నవాడు ఉంటాడు, ఆడు చిన్నప్పటి నుంచి స్కూల్ బస్ వాడు ఒకటి ఎలా ఉంటాడంటే, నేను కూడా అక్కడ ఇంటికి నేను వెళ్ళేటప్పటికి వాడు తల్లి నాక్ చేశాను. ఆడు ఎప్పుడు పుస్తకాలు వేసుకుని కూర్చుంటాడు. మొన్న 10th అయింది, ఇంటర్కి వచ్చాడు, ఇంటర్ చదువుతున్న కోసం పుస్తకాలు వేసుకుని. సరే నువ్వు ఇట్లా చదివేస్తావు, నీకు ఇలా చదివితే బాగుంటుంది చదువుకున్న రోజుల్లో నేను మీద మాట్లాడుతా ఉన్నాను అన్నమాట. వాడు ఒకటే గోల్ పెట్టుకున్నాడు, స్కూల్లో అప్పుడు హైదరాబాద్ మంచి ఇంగ్లీష్ ఉంటుంది, బాగా మాట్లాడతాడు, చాలా తెలివైనాడు. కాబట్టి నేనే సాధారణంగా ఎక్స్పెక్ట్ చేసిందంటే వాడు డాక్టర్ అవుతాడు, ఇట్లా అవుతాడు అంటే ఎక్స్పెక్ట్ చేయలేని కోర్స్ తీసుకున్నాడు. CA చార్టెడ్ అకౌంటెంట్ తీసుకున్నాడు. చాలామంది చార్టెడ్ అకౌంటెంట్ తీసుకుంటారు, కానీ క్వాలిఫై అయ్యేది ఉండదు. కాబట్టి ఏం చేశాడు అంటే ఇంటర్లోనే CA అనేది దానికి ఏ కోర్సులో దానికి సంబంధించిన కామర్స్లో ఎకనామిక్స్లో దానికి లక్ష్యం పెట్టుకున్నాడు. 10th అయిపోయిన దానికి వెళ్ళాడు, MPC గారు BPC గారు CA అవ్వాలనుకున్నాడు కదా, దాని మీద ఫోకస్ చేస్తాడు. ఎలా చదువుతాడు అని అంటే, ఇప్పుడు కాలేజ్ అయిపోయింది, కాలేజీలో రోజుకి 8 అవర్స్ చెప్తారు, 8 గంటలు చెప్తారు కదా, 8 గంటలు చెప్పింది 6 సరిగ్గా చెప్పంటే 8 గంటలు నాకు సరిపోవట్లేదు, అందుకంటే ఎక్కువ చెప్పాలి, అందుకంటే ఎక్కువ వచ్చి అవుతారు ఇంటి దగ్గర వచ్చి. నేను బయటకు వెళ్తున్నప్పుడు రారా బయటికి తిందాం లేదంటే కొంచెం వెళ్తున్నామంటే ఏమంటాడు వచ్చి నాతో, అన్న ఏం తెచ్చేయండి అన్న చదువుకోవాలి పేదవాడికి. ఒక స్పష్టమైన లక్ష్యము గురి పెట్టుకొని ఒక ప్రయాణం అయిపోతూ ఉన్నారు, వెళ్ళిపోతున్నాడు, స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. లేకపోతే ఖచ్చితంగా ఈజీగా CA అయిపోతాడు, చార్టెడ్ అకౌంటెంట్ అయిపోతాడు. ఇంత స్పష్టమైన లక్ష్యం మీలో ఉందా? ఈ ప్రశ్న తీసుకున్నాం. లేకపోవడం వల్ల మనం ఫెయిల్ అవుతాము. మూడవది, మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం జాగ్రత్తగా గమనించుకోం. తర్వాత చూద్దాం, పిల్లలకి మన చుట్టూ ఉంటారు, తన చూద్దాం.
మూడోది ఏంటంటే వాయిదా పద్ధతి అంట. వాయిదా చేయడం అంటే ప్రొకాస్టినేషన్ అంటారు. అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటి? తర్వాత చేద్దాం అంటే మనలో అందరికీ ఉండదు. భారతీయులకి ఎక్కువ ఉంటుంది, మనలో ఎక్కువ ఉంటుంది. నేను తర్వాత చేస్తాను. నేను సుమారు ఒక 6 సంవత్సరాల క్రితం ఒక వరంగల్లో ఒక విమెన్స్ కాన్ఫరెన్స్లో మాట్లాడాను. అంటే మెన్ కాన్ఫరెన్స్ కాదు, పెద్దవాళ్ళందరూ విమెన్ చాలామంది ఉంటే నేను అడిగాను అనమాట. మీరు దీంట్లో చాలామంది హౌస్ వైఫ్స్ ఉంటే అడిగాను, మీరు హౌస్ వైఫ్స్ కదా, మా భర్తలు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత సాయంకాలం వరకు మేము ఖాళీగా ఉంటాం, 11 గంటలకు ఫ్రీ అయిపోతాం, ఆల్మోస్ట్ మళ్ళీ 3 గంటల వరకు ఖాళీగా ఉంటాం, మళ్ళీ 3 గంటలు ఏం చేస్తాం, ఈ లోపల ఏం చేయాలి బ్రదర్ అని అడిగారు. బాగా అడిగారు క్వశ్చన్ వేసారు. నేను మరి ఈ లోపల ఏం చేస్తారు, ఏం చదువుకున్నారు అంటే కొంతమంది 10th అన్నారు, కొంతమంది. అయితే మీరు చేస్తారంటే 10th రాయండి, 10th రాయండి, డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీస్ ఉంటాయి, ఓపెన్ యూనివర్సిటీ రాయండి, ఖాళీగా చేయొద్దు, ఏదో కోర్స్ చేయాలంటే మంచి ఐడియా అన్నారు. 2 సార్లు కూడా ఒకసారి వెళ్ళారు, అప్పుడు కూడా చెప్పారు, అయిపోయింది. కానీ నేను రీసెంట్గా వెళ్ళాను మళ్ళీ, చాలా ఇయర్స్ తర్వాత, సుమారు 6 సంవత్సరాల తర్వాత వెళ్ళాను. వెళితే జరిగిన విషయం ఏంటంటే, నేను అప్పుడు చెప్పినప్పుడు 100 మంది స్త్రీలు ఉన్నారు, కానీ దాంట్లో నాకు విచిత్రమైన జరిగిందంటే 3 ముందుకు వచ్చి చెప్పిన మాట ఏంటంటే రావు. అదేంటంటే మీరు ఎవరు చెప్పారండి, రావు చెప్పింది, నేను MA హిస్టరీ చేస్తున్నాను, అయిపోయింది, PhDకి అప్లై చేస్తున్నాను, ఇంట్లో కూర్చొని కరెస్పాండెన్స్ కోర్సు BA కట్టేసింది 3 years. లేకపోతే ఏం చేస్తారు, ఖాళీ కూర్చొని ఆళ్ళ మీద ఏళ్ళ మీద గాసిపింగ్, అంటే ఫిర్యాదులు చెప్పుకొని, పిన్ని అక్కడ ఫోన్లు చేసుకుని, కాలక్షేపం, సీరియల్స్, టీవీ, సినిమాలు, ఇదే ఉంటుంది. ఏమి కనసాగదు. 100 మందికి చెప్తే 3 రెస్పాండ్ అయ్యారు. దాంట్లో ఒక ఆవిడ వాళ్ళ కూతురు PhD చేస్తుంది, ఈవిడ కూడా PhD చేయాలి, ఇద్దరు PhD చేస్తారు. మరి 100 మందిలో 98 మంది ఎందుకు ఫెయిల్ అయ్యారు, 97 మంది ఎందుకు రాలే? విన్నారు అంటారు. కాబట్టి ఈ విషయం మనం గమనించాం కదా. కాబట్టి ఏంటి అంటే, మనము వాయిదా పద్ధతి తర్వాత చేద్దాంలే అనుకున్న దాంట్లో ఏమైందంటే వాయిదా పద్ధతి అయిపోయింది, దానివల్ల ఫెయిల్ అవుతాం. 4వది మనం ఎందుకు ఫెయిల్ అవుతాము అని అంటే, అదేంటంటే నేను సాధించలేనేమో అన్న భయం ముందు నిలుపుతాను. నేను సాధించలేను అని భయం ఉంటుంది, దానివల్ల జీవితంలో మనం ఫెయిల్ అవుతాం. నేను నా వల్ల కాదు, నేను చేయను, నాకు ఈ మ్యాథమెటిక్స్ రాదు, నేను చేయలేను. నిన్న నైట్ మేము వస్తూ ఆన్ ది వే ఖమ్మంలో ఆగా, ఓ మాస్టర్ గారి దగ్గర ఆగా. ఆ మాస్టర్ గారు అబ్బాయి MSc ఫిజిక్స్ చేస్తాను. వాళ్ళకి నేను ఒక వీక్నెస్ చెప్పింది, మంచి వీక్నెస్ చెప్పింది. అదేంటంటే డిగ్రీలో ఉన్నప్పుడు మ్యాథ్స్, కెమిస్ట్రీ బాగుంది, ఫిజిక్స్లో ఫెయిల్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో ఫెయిల్, థర్డ్ ఇయర్ ఫిజిక్స్లో ఫెయిల్. అలా అయిన వాడు MScకి వచ్చినట్టు పట్టుదల చేసుకొని నేను ఎక్కడ ఫెయిల్ అయ్యానో అక్కడ చూపించుకుందాం అనుకున్నాడట, పడినట. దాని గురించి ఏమంటాడు అని అంటే, తను చెప్పిన మాట ఏంటంటే, దాని గురించి ఏమన్నాడంటే, నేను ఎక్కడైతే ఫెయిల్ అయినా అక్కడ చూపించుకోవాలనుకున్నాడు, కాబట్టి ఫిజిక్స్లో రాణించడానికి ప్రాక్టీస్ చేసి యూనివర్సిటీ టాప్ అయ్యాడు, ఫిజిక్స్లో టాప్ అయ్యాడు. ఏదైతే అంటే నేను సాధించలేను అన్న భయంలోంచి ఏంటంటే నేను సాధించగలను అన్నమాట. మీరు గుర్తుపెట్టుకున్నాను అన్నమాట. అదేంటంటే కంప్యూటర్ లాంగ్వేజ్ ఉంటుంది, కంప్యూటర్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, అది ఇప్పుడు మనం ఇంగ్లీష్కి ఎన్ని లెటర్స్ ఉన్నాయి, ఇంగ్లీష్కి ఎన్ని లెటర్స్ ఉంటాయి, A to Z 26. ఆ నుంచి బండిల వరకు ఆరు మనం మంచిగా తెలుగు, ఓకే సరే. ఇంగ్లీష్కి 26 ఉంటాయి కదా, కంప్యూటర్కి 2 ఉంటాయి, దాన్ని ఏమంటారు 1 0. దాంతో కోడింగ్ ఉంటుంది మొత్తం అంతా 1s and 0s. ఏ అంటే మేబీ 0 1 0 ఏదో ఉంటుంది, B అనడానికి 00 1 0 ఏదో ఉంటుంది, అలా ఉంటుంది. అలా ఉంటుంది, అంటే 0 1sలో ఉంటుంది లాంగ్వేజ్ కంప్యూటర్స్. కానీ గుర్తుపెట్టుకోండి, కంప్యూటర్ 1s and 0sతో 2 డిజిట్స్తో పనిచేస్తే మనిషి మాత్రం, నువ్వు మాత్రం, కంప్యూటర్ కనిపెట్టిన మనిషి మాత్రం 0 నుంచి 9 సంఖ్యల వరకు ఉపయోగించుకొని చేయగలుగుతాం. అంటే